హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఓకే, ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే బర్నింగ్ ఇష్యూ ద సొసైటీలో అసలు ఏం జరుగుతుంది, స్పెషల్లీ చిల్డ్రన్స్ పైన. చిల్డ్రన్స్ ఇస్ ఇన్ ద సెన్స్ లైక్ అప్ టు 14-15 ఇయర్స్ కిడ్స్ ఇండిసిప్లిన్ మేనర్ మనం ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం ఈరోజు. ఒక స్కూల్లో గురువు గారు స్టూడెంట్ అంటే లైక్ ఏ గురుకులాస్. మనం అందరం గురుకులాస్ గురించి వినుంటాం. ఓల్డెన్ డేస్లో ఎలా గురుకులాస్ ఉండేవి అంటే, గురుకులాల్ ఇస్ నథింగ్ బట్ ప్రజెంట్ మనకు స్కూల్స్ ఎలా అయితే ఉన్నాయో అప్పుడు గురుకులం అని ఉండేవి. అంటే స్టూడెంట్ గురుకులంకి వెళ్ళి చదువుకునేవాళ్ళు గురువు దగ్గర. ఒకరోజు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అంటే చదువుకునే ప్రాసెస్లో గురువు గారు ఆ స్టూడెంట్ని బయటికి తీసుకొని వెళ్తారు. బయటికి అంటే ఒక అడవికి తీసుకొని వెళ్తారు. అడవికి ఎందుకు తీసుకెళ్తారంటే ఈ 4 గోడల మధ్యలోనే కాకుండా మనకి బయట విషయాలు కూడా తెలియాలని చెప్పి ఆ రోజులలోనే సొసైటీలో ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, అసలు ఎలా మెలగాలి, అందరితో మింగిల్ అయి ఉండాలి అని చెప్పి ఇలాంటి విషయాలు కూడా నేర్చుకోవడానికి స్కోప్ ఉండేది. ట్రై చేసేవాళ్ళు గురువుగారు, వాళ్ళకి చెప్పడానికి ట్రై చేసేవాళ్ళు. ఆ ప్రాసెస్లో ఒకరోజు గురువుగారు మళ్ళీ ఒక శిష్యుని తీసుకొని ఒక అడవికి తీసుకెళ్తారు. నడుచుకుంటూ వెళ్ళి ఒక చోట గురువుగారు సడన్గా ఆగిపోతారు. ఆగిపోయినప్పుడు స్టూడెంట్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ గురువుగారు ఆగిపోవడం చూసి స్టూడెంట్ కూడా ఆగిపోయి వెనకాల గురువుగారిని అడుగుతారు, గురువుగారు మీరు ఎందుకు ఆగారని చెప్పి. గురువుగారు ఏం చెప్పరు. ఇంకొకసారి అడుగుతారు, ఏం చెప్పరు. ఇంకొకసారి అడుగుతారు, ఏం చెప్పరు. అప్పుడు ఏమవుతుందంటే అలానే ఇలా చూస్తూ ఉన్నప్పుడు గురువుగారు విద్యార్థి కూడా చూస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఒక 4 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అంటే 4 రకాల మొక్కలు కనిపిస్తాయి. అంటే ఒక చిన్న మొక్క అంటే అప్పుడే మనకు సాయిల్లో సీడ్ వేసినప్పుడు ఒక 2 లైక్ లీవ్స్ వస్తాయి. అలాంటి టైప్ ఆఫ్ చిన్న మొక్క. దాని పక్కన ఇంకొంచెం పెద్ద మొక్క అంటే 2 కొమ్మలు వచ్చి ఉంటాయి. ఓకే, దాని పక్కన ఇంకొక 3వ మొక్క కొంచెం పెద్దది అంటే 2వ దానికంటే ఇంకొంచెం పెద్దది మొక్క కనిపిస్తుంది. 4వది చాలా పెద్ద చెట్టు అంటే చాలా బలంగా లావుగా చెట్టు కనిపిస్తుంది అక్కడ. అప్పుడు ఇక్కడ విద్యార్థి ఏం చూస్తుంటే 4 రకాల మొక్కలు చూస్తాడు. లైక్ ఒక చిన్న మొక్క, 2వది దానికంటే కొంచెం పెద్ద మొక్క, 3వది దానికంటే పెద్ద మొక్క, 4వది చాలా పెద్ద మొక్క. అప్పుడు గురుగారు ఏం చేస్తారంటే ఎవరైతే శిష్యుడు ఉన్నారో, విద్యార్థి ఉన్నారో ఆ శిష్యునికి ఒక టెస్ట్ పెడతాడు. ఓకే, టెస్ట్ అంటే ఒక పరీక్ష. ఏమని చెప్తే ఫస్ట్ ఆ చిన్న మొక్క ఏదైతుందో దాన్ని లాగమని చెప్తారు. ఓకే, లాగమని చెప్తుంటే అప్పుడు ఏదైతే చిన్న మొక్క ఉందో ఈజీగా ఇలా తీసి లాగేసి పక్కన వేస్తారు. ఓకే, ఈజీగా తీయగలడు. అప్పుడు 2వ మొక్క ఏదైతుందో కొంచెం కష్టం మీద కొంచెం లాగుతాడు, అక్కడ లాగి పారేస్తాడు. అప్పుడు ఇంకొక 3వ మొక్క అంటే తీయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే దానికంటే ఈ 2 మొక్కల కంటే చాలా పెద్దగా ఉంది కాబట్టి చాలా టైం పడుతుంది. ఓకే, అయినా దాన్ని కొంచెం కష్టపడి అతి కష్టం మీద ఆ 3వ మొక్క ఏదైతుందో అది తీసి పక్కనిస్తాడు, లాగేస్తాడు. 4వ చెట్టు ఏదైతుందో చాలా పెద్దది. 2 చేతులతోటి ఇలా చేసుకొని ఇలా గట్టిగా లాగాలని ట్రై చేస్తుంటాడు. అంటే తనకి ఎంతైతే శక్తి ఉందో ఆ శక్తినంతా ఉపయోగించి తీయడానికి ట్రై చేస్తాడు, అని తీయలేకపోతాడు. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది, చాలా లావుగా అది చెట్టు అయి ఉంది, పెద్ద చెట్టు, తీయలేకపోతాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఎప్పుడైతే చిన్న పిల్లలు చెడు అలవాట్లకు అలవాటు పడిపోతారో వాళ్ళని అక్కడ మన తల్లిదండ్రులు కానీ లేదంటే ఉపాధ్యాయులు కానీ స్కూల్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి అప్పుడే వాళ్ళకి దండించి అంటే అలా ఒక మంచి వర్డ్స్ చెప్పాను కానీ ఆ చిన్న విషయాలు మీరు ఇలా చెయ్యకపోవడం మంచిది అని చెప్పి అప్పుడు వాళ్ళని కరెక్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు సెట్ అవుతారు. కానీ అలా చిన్న విషయాలు అవి పెద్దగా పోయినప్పుడు ఆ పెద్దగైన విషయాల్ని ఈ పెద్ద చెట్టు ఎలా అయితే చెట్టు ఉందో ఆ చెట్టు లాగానే ఈ చెడిపోయిన పిల్లల్ని ఏవైతే చెడు అలవాటు చేసుకుంటారో వాటిని తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే అంటే మొక్కై వంగంది మానై వంగున అని చెప్పి మనం తెలుసుకున్నాం.
ఓకే. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని చాలా పెద్దగా అవుతాయి. పెద్దగా అయిన తర్వాత మనం తీయడం చాలా కష్టంగా ఉంటుంది. ఓకే. అందుకని మనము ఎప్పుడైతే చిన్న పిల్లలు ఉన్నప్పుడే వాళ్ళకి ట్రై చేస్తుండాలి. ఓకే. అంటే ఇలాంటి విషయాలు నేను చాలా మంచిగా నేర్చుకున్నారనుకుంటాను ఈరోజు. ఓకే. ఇలాంటి మనము ఎన్నో విషయాలు నేర్చుకుందాం. మన ఛానల్‌లో కమింగ్ వీడియోస్‌లో నేను చెప్తుంటాను చిన్న చిన్న స్టోరీస్ ఇలాంటి విషయాలు. మోరల్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ధన్యవాదాలు. మరొక వీడియోతో ఇంకోసారి కలుసుకుందాం.